అడవిలో ఈ పల్చగా ఉన్న అడవిలో విత్తన బంతులు వేయటం కోసం వచ్చామండి. సీడ్ బాల్స్ కదా, విత్తన బంతులు వేయటం కోసం అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం ఇక్కడ వర్షాలు సరిగా లేవు. మరి ఈ సీడ్ బాల్స్ ఇప్పుడు మనం వేయటం ద్వారా ఏమవుతుందంటే వర్షాలు లేకపోవటం వల్ల మొక్కలు అయితే వచ్చే పరిస్థితి ఉండదన్నమాట. దానికి మేమేంటంటే కొంచెం అంటే కొన్ని 4-5 రోజులు వర్షం పడిపోయినా కూడా ఈ సీడ్ బాల్స్, ఈ విత్తన బంతులు ఏమీ కాకుండా ఉండే విధంగా కాస్త సీడ్ బాల్ పైన ఎక్స్ట్రా ఎరువునమాట మళ్ళీ ప్యాడ్లో ముంచి వేయటం వల్ల ఏమవుతుందంటే ఎరువు ఎక్స్ట్రాగా ఉంటుంది. అలాగే తడి కూడా ఒక 4 రోజులు తట్టుకుంటుంది అన్నమాట. ఆ విధంగా గత సంవత్సరం ఏంటంటే ఇలాగే కొన్ని చోట్ల చేస్తే కొంచెం ఫలితం కనపడింది. అలాగే ఇప్పుడు ఏంటంటే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ సీడ్ బాల్స్ పైన ఎక్స్ట్రాగా ఎరువు కలపడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఈ సీడ్ బాల్స్ చూడండి, వీటి చుట్టూ ఈ సీడ్ బాల్స్, వీటిని ఏం చేయాలంటే కొంచెం ఇట్లా ప్యాడ్లో, అంటే దీనికి అంతా కూడా ఇట్లా రౌండ్గా కొంచెం పైపైన ఇలా మనం పూతలాగా ఇలా మనం కనుక చేసామంటే ఇలా పైపైన పూతలాగా పూసి దీన్ని ఏం చేయాలంటే మనం ఎక్కడైతే మనం విత్తనం వేయాలనుకుంటున్నామో ఆ ప్రాంతాల్లో ఇలా వేసేయటమే అనమాట. అలాగా ఇగో చూడండి, ఈ విధంగా ఆ విధంగా మనం వేయటం ద్వారా ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ సమయం అన్నమాట. కొంచెం 4 రోజులు వర్షం పడిపోయినా కూడా చక్కగా మొలిచే విధంగా బాగుంటుందన్నమాట. ఇది గతంలో చేస్తే కొంచెం ఫలితం కనపడింది. గతంలో చేస్తే అంటే ఈ సంవత్సరం కూడా ఇట్లా వర్షాలు లేవు కాబట్టి ఈ రకంగా కొంచెం ఎక్స్ట్రా ఎరువుని యాడ్ చేసుకుంటూ ఇట్లాగనమాట కొంచెం నీళ్ళలో కలిపి ఇలా చేస్తూ ఉన్నాం. ఇలా అది ఎవరైనా సరే ఈ వర్షాలు లేవు, ఎక్కువగా సీడ్ బాల్స్ టార్గెట్ ఉన్నవాళ్ళు వర్షాలు లేకపోవటం వల్ల ఇలా చేసుకోవచ్చు. వర్షాలు లేకపోతే ఇగో చూడండి, కొంతమందికి ఎక్కువ సీడ్ బాల్ చల్లాలని ఉంటుందన్నమాట, కానీ వర్షాలు లేనప్పుడు చల్లలేము. కానీ ఇట్లా చేయటం ద్వారా కొంచెం వర్షాలను కూడా తట్టుకునే శక్తి అయితే ఉంది. ఇగో చూడండి, ఇలాగా సపోర్ట్గా ఎరువు యాడ్ చేసి ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. ఇగో చూడండి, ఈ విధంగా ఇలా పేడ తయారు చేసుకొని ఇక చూడండి చక్కగా బంతి తయారైపోయింది. అంటే ఫ్రెష్గా లోపల సీడ్ బాల్ ఉంది, పైన ఎక్స్ట్రా పేడ యాడ్ చేసాం. ఇలాగ చూడండి, లోపల చిన్న సీడ్ బాల్ ఉంది. అంటే పేడ ముద్దలు చేసినట్టుగా ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం అయితే ఉంటుంది. మీరు కూడా పొలం గట్ల పైన ఎక్కడైనా సరే పాఠశాల ఆవరణాల్లో లేదంటే బీడి భూముల ప్రాంతాల్లో లేదంటే అడవుల్లో ఈ రకమైన కొత్త ప్రయోగాలను చేయండి. ఏదైనా సరే ప్రయోగం చేస్తేనే మనకి ఫలితం అనేది కనపడుతుంది.
ఈ రకంగా పేడ ముద్దలను అయితే మీరు చేయండి. లోపల సీడ్ బాల్ ఉంటుంది, విత్తన బంతి ఉంటుంది, పైన పేడతో ముద్దలు చేసి వేయండి. ఖచ్చితంగా ఎండలను తట్టుకొనైనా సరే వర్షాలు పడేదాకా ఆగి ఖచ్చితంగా మొక్కలు అయితే మొలుస్తాయి.